పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీంలో వాదోపవాదాలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించనున్నాయి. గోదావరిపై పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉండగా తెలంగాణ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. గత విచారణ సందర్భంగా ఇవాళ్టికి సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. దీంతో ఇవాళ తెలంగాణ, ఏపీ ఎలాంటి వాదనలు వినిపిస్తాయన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఈ పిటిషన్ పైన ఇవాళ సుప్రీంలో రెండు రాష్ట్రాలు కూడా వాదోపవాదాలు వినిపించబోతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు తమ వాదనలను జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉండగా దీన్ని తెలంగాణ గవర్నమెంట్ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతూ ఉంది. అయితే గత విచారణ సందర్భంగా ఇవాళకి సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేయడం జరిగింది. దీంతో ఇవాళ తెలంగాణ, ఏపీ ఎలాంటి వాదనలు వినిపిస్తాయోనన్న ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొని ఉంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పైన ఇవాళ సుప్రీంకోర్టులో హియరింగ్ ఉండబోతోంది. తెలంగాణ అలానే ఏపీ నుంచి కూడా వాదోపవాదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసాం, ఇది ఆల్రెడీ కూడా ఒకసారి ఈ రోజుకు వాయిదా పట్టడం జరిగింది. తిరిగి ఈ రోజు మళ్ళీ వాదనలు ప్రారంభమయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకి సంబంధించి ఏపీ, తెలంగాణ కోర్టులను ఆశ్రయించడం జరిగింది. ఈ పోలవరం లింక్ ప్రాజెక్టుకి సంబంధించి ఏపీ ఇప్పటికే ఆ పనులను స్టార్ట్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఈ రోజు హియరింగ్స్ ఎలా ఉండబోయే అవకాశం ఉంది? హర్ష, గత 5వ తేదీన జరిగిన హియరింగ్స్ కు ఈరోజు మరోసారి కొనసాగింపుగా సుప్రీంకోర్టు ఈ బనకచెర్ల పోలవరానికి సంబంధించిన అంశంపైన మరోసారి ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు వినబోతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అభ్యంతరాలు తెలుపుతుందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఏపీ ప్రభుత్వం కేవియట్ కూడా దాఖలు చేయడం జరిగింది. గత విచారణలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన న్యాయవాదులు అనేక అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న పరిష్కారం అంటే దాదాపు 11 సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు పూర్తిగా తొలగిపోలేదు. అదేవిధంగా ఆ రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇటు ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ప్రభుత్వం రెండు కూడా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఇటు కోర్టులకు రావడం వల్ల కొంత కాలయాపన తప్ప మరొకటి కాదు అనేది కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరి ఇటు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మిగులు జలాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అంటూ చెప్తూనే ఇటు ఆ గోదావరి నీళ్లను కృష్ణలో కలుపుతూ మరో రాష్ట్ర ప్రాజెక్టును కూడా ఇటు ఆ పోలవరం పైన నిర్మిస్తుండడం, దానికి సంబంధించిన అభ్యంతరాలను కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. సో మరి ఈరోజు రెండు రాష్ట్రాల వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి సుప్రీంకోర్టు గతంలో కూడా 5వ తేదీన జరిగిన ఈ వాదనలో కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సోమవారం జరిగే విచారణలో దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొందామంటూ కూడా సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మస్థానం ఏదైతే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం గత విచారణలో అభిప్రాయపడడం జరిగింది. మరి ఈరోజు ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వాదనలు తెలంగాణ ప్రధానంగా చెప్తే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా కేంద్రం వెంటనే ఆపేయాలంటూ కూడా పిటిషన్లో పేర్కోవడం జరిగింది. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా ఏదైతే మిగులు జలాలకు సంబంధించిన అంశము వృధాగా పోతూ సముద్రంలో కలుస్తున్న నీటిని తాము ఇటు తాగునీటి కోసం వాడుకోవడంలో తప్పేంటి అంటూ కూడా గత విచారణ సందర్భంగా వాదించడం జరిగింది. మరి ఈరోజు మరోసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ఈ కేసు రాబోతుంది. మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అడ్వకేట్స్ తమ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యంతరాలను కూడా కోర్టు ముందు ఉండబోతున్నారు. మరి ఈరోజు పూర్తిగా ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొందామంటూ కూడా గత విచారణలో చెప్పిన సందర్భంగా ఇటు రెండు రాష్ట్రాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రైట్ గోపి.